కానీ మీరు కేవలం బ్రాహ్మణులను హిందూ ధర్మాన్ని మాత్రమే ఎందుకు తీసుకున్నారు? ఇంతకు ముందు అడిగా, మీరు ఇతర మతంలో ఉన్న ఆచారాలను, ఇతర మతంలో ఫాలో అవుతున్న విధానాలను మీరు ఎక్కడ కూడా కించపరచలేదు. ఆయనకి దమ్ము లేదు అక్కడ తీసుకోవడానికి. చదువుకున్నటువంటి వ్యక్తిగా, మహా విద్వాంసుడిగా, చదువుకున్న వ్యక్తిగా ఆయన గౌరవించవచ్చు, మేము రెస్పెక్ట్ ఇస్తాను నేను. కానీ ఓ బాపనోడా ఈ బాపనోడా అన్నప్పుడు నేను నీ కులం పెట్టి తిడితే నీ బతికెక్కడ? అది గుర్తు పెట్టుకోవాలి ఫస్ట్ మీరు. నా కులం ఉంటాయి కదా నన్ను తిట్టడానికి. నన్ను తిట్టడానికి నాకు కులం ఉంటాయి కదనయ్యా, నేను విషమాదం ఉండే. అదేంటరా నీకు కులము లేదు, ఏది లేదు, యాక్సెప్టెడ్. కులాన్ని పెట్టుకుని మిగతా కులాల మీద ఆధిపత్యం చేసేటువంటి మానసిక రోగిని కాదు నేను. చెప్పేది వినాలి ఫస్ట్. మీరు మనుషులంతా సమానమే, మనుషులంతా ఒకటే, మనుషుల మధ్య ఎలాంటి వివక్ష తేడాలు ఉండకూడదని చెప్పినటువంటి వాళ్ళు, నమ్ముతున్నటువంటి వాళ్ళు. అంతే తప్ప నాది పెద్ద కులం, నేను చాలా పెద్దని, నేను బ్రహ్మ తలకాయ నుంచి పుట్టాను, బ్రహ్మ జ్ఞానం నాకుంది అని చెప్పి విరవీగే వాళ్ళు కాదు. నేను సమతావాదిని. అందరూ సమాజంలో పుట్టిన ప్రతి ఒక్కరికి గౌరవం ఉండాలని కోరుకున్నారు. సారయ్య గారు ఒక్క నిమిషం, సారయ్య గారు ఒక్క నిమిషం, ఒకసారి సారయ్య గారు ఒక్క నిమిషం అండి, సారయ్య గారు ఒక్క నిమిషం. ఓకే, కిరణ్ శర్మ గారు ఓకే, అడగండి, ఏం అడగాలనుకున్నారు? చదువుకున్న వాడు వినాలి ఫస్ట్, ఎవరైనా సరే. ముందు నేను వినలా, ఆయన చెప్పేది వినలా, మొత్తం నేను సమాజం గురించి అంతా వినలా. ఎందుకు వచ్చింది అని అంటే, మీరు అడుగుతున్న ప్రజలకు సమాధానం స్ట్రేట్ కావాలి నాకు. డోంట్ వేస్ట్ అవర్ టైం. నేను చదువుకున్న వాడిని, నేను సోషియాలజీ చదువుకున్నాను, నేను పౌరత్వం చేస్తున్నాను, నేను బాగానే ఉన్నాను. లుంగి కట్టుకొని బట్టలు వేసుకొని నువ్వేం చేస్తున్నావు మాకు తెలియదు, కానీ చొక్కా లేకుండా మాకు ఉండేటువంటి ధర్మం మాకు ఉంటుంది. ఇందాక మీరు అన్న మాటల్లో ఒక వ్యక్తికి, ఒక కమ్యూనిటీలో కొన్ని ఆచారాలు, వ్యవహారాలు ఉంటాయి. ఎవరికైనా సరే, నీ ఇంట్లో నువ్వు బట్టలు ఇప్పుకొని ఉంటావు, బట్టలు వేసుకొని ఉంటావు, నీ ఇష్టం. నీ కూతురు ముందర, నీ భార్య ముందర మొత్తం ఇప్పుకొని ఉంటావా, చూసుకుని ఉంటావు, మాకు అనవసరం. మేము ఆ విషయం గురించి చక్కగా మాట్లాడాలి. నీకే తలకాయ లేదని తెలుస్తుంది ఇక్కడ. మీకు తలకాయ లేదు కాబట్టి మీరు మాట్లాడుతున్నారు విషయం. మీరు మాట్లాడే మాట మీరు డైవర్ట్ చేయొద్దు. ఆవేశపడద్దు సారయ్య, ఆవేశపడద్దు. నువ్వు మాట్లాడేది చక్కగా మాట్లాడాలి. ఓకే, దుర్గా ప్రసాద్ గారు మీరు మాట్లాడండి. నీకు నైతికత, నేను మాట్లాడాలా, నేను సమాధానం చెప్తున్నా, నువ్వు చక్కగా మాట్లాడాలి. చక్కగా మాట్లాడకపోతే మీరు ఇప్పటికి కూడా మీరు జ్ఞానం లేదు, బుద్ధి లేదని తెలిసిపోతుంది నీ మాటలు వింటేనే. ఒక్క నిమిషం, ఓకే ప్లీజ్. జ్ఞానం లేదో బుద్ధి లేదో ఓకే, దుర్గా ప్రసాద్ గారు. సార్, ముందుగా బిగ్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. ఒక్క నిమిషం, మీరు మాట్లాడినప్పుడు మేము విన్నాం. మేము మాట్లాడేటప్పుడు మీరు కూడా వినండి. ఫస్ట్ ఏంటంటే, ఎదుటివాడు ఏమి చెబుతున్నాడు అనేది వినండి. ఫస్ట్ మీకు మనకి జ్ఞానం తెలివిచ్చాడు భగవంతుడు. ఆ జ్ఞానంతో మాట్లాడేటప్పుడు ఎదుటి వ్యక్తి ఏం మాట్లాడుతాడు, మీరు మాట్లాడినప్పుడు ఎవరు మాట్లాడాలి. ఇప్పుడు మీరు క్వశ్చన్ చెప్తాం, నేను చెప్తా వినండి. మీరు మాట్లాడే మాట అదే నేను చెప్తా. ఒక కులాన్ని ఆస్వాది ఇచ్చేసేటప్పుడు మనం దగ్గర పెట్టుకొని మాట్లాడాలి వాళ్ళు. ఎందుకు? కొన్ని ధర్మాలు, నియమాలు మాకుంటాయి. మేము గర్భాష్టకంలో అంటే 7వ సంవత్సరంలోనే ఉపనయనం చేసుకొని తల్లిదండ్రులను వదిలిపెట్టేసి ఒక వేద విద్య నేర్చుకోవడానికి గురుకుల పాఠశాలకు వెళ్తాం. మీరు వెళ్ళలేదా? మీరు బడికి వెళ్ళలేదా? చదువుకోలేదా? అలాగే మేము జ్ఞానాన్ని సంపాదించుకుంటాం. నేను మాట్లాడింది కొద్ది అయితే దానికి ఇంకా కుటుంబాన్ని కోడ్ చేస్తూ ఇల్లు అని. అవునండి, మీరు చెప్పేది వినండి. అట్లా కాదు, మీరు చెప్పినప్పుడు మేము విన్నాం కదా. మేము చెప్పేటప్పుడు కూడా మీరు మాట వినండి. మా తల్లిదండ్రులు వదులుకొని 7వ ఏటన వేద పాఠశాలకు వెళ్ళి గురుకుల విద్యకి వెళ్ళి గురుముఖంగా నేర్చుకుంటాం విద్యని. 10 మందికి మంచి చెయ్యాలి అని మీరు పాట పాడి సభ్య సమాజాన్ని ఉద్ధరిస్తాను, మేలు కొలుపుతానని మీరు వెళ్ళారో పాటలు చెప్పుకుంటూ. సనాతన ధర్మంలో ఇది మంచి, ఇది చెడు, ఇలా ఉండాలి అని చెప్పి
ఇప్పుడు నీ తండ్రి నీకు బోధిస్తాడు, వాడు చెడ్డవాడు అవుతాడా? నీ తండ్రి ఒక జ్ఞానాన్ని, నాయన ఇది తప్పు నాయన, నువ్వు వెళ్ళకూడదు, ఈ బాటలో వెళ్ళకూడదు ఇది అని చెప్తే అప్పుడు నీ తండ్రి దుర్మార్గుడు అవుతాడా? ఒక బ్రాహ్మణుడు సర్వేజన సుఖినో భవంతు అని కోరుకునేవాడు బ్రాహ్మణుడు. ఆ బ్రాహ్మణుడు అందరూ బాగుండాలని కోరుకుంటాడు. కానీ మీలాగా ఒక కులాన్ని విమర్శించేటట్టుగా, ఒక మతాన్ని విమర్శించేటట్లుగా ఇది చేయటం సభ్య సమాజానికి అది కరెక్ట్ పద్ధతి కాదు. ఎందుకంటే మీరు పాడండి, సమాజానికి మీరు మంచిగా చక్కగా పాటలు పాడండి, సమాజానికి ఉపయోగపడే పాటలు పాడండి. ఒక కులాన్ని ఆస్వాదించి దీనిని యజ్ఞోపవేతాన్ని ఎవరేస్తారు? బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు అంటే ఇప్పుడు ముగ్గురు కులాల వాళ్ళు ఈ ధన్యాన్ని వేస్తారు. నాయి బ్రాహ్మణులు వేస్తారు, తర్వాత కమసభక్తులు వేస్తారు, వీళ్ళందరూ కూడా వేస్తారు. వీళ్ళందరూ గాయత్రి మాత్రం మీరు అవమానపరిచినట్టుగా మాట్లాడారు. దీనికి మీరు బహిరంగ క్షమాపణ చెప్పాలి ఒకటి. లేకపోతే ఇది చాలా తీవ్రతగా మేము ఉద్యమాన్ని నిర్వహిస్తాం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి బాగా అలుసైపోయింది. ఒక బ్రాహ్మణుడు అంటే బాగా చిన్న చూపుగా దుర్గాప్రసాద్ గారు ఒక్క నిమిషం, అసలు జంధ్యాన్ని ఎందుకు వేస్తారో చెప్పండి, సారయ్య గారు వింటారు. జంధ్యాన్ని ఎందుకు వేస్తారు? సార్ మేము గాయత్రి వేదమాత్ర గాయత్రిని మేము చాలా ఇదిగా భావిస్తాం సార్. మాకు ఎందుకంటే నిత్యం అనుష్ఠానం మాకుంటుంది. త్రికాల సంధ్యావందనం చేయడానికి అధికారం కావాలంటే మాకు యజ్ఞోపవేతం ఉండాలి. మా యొక్క సనాతన ధర్మంలో మాకు నేర్పిన, మా గురువు విద్యలు నేర్పింది అంటే యజ్ఞోపవేతం అంటే వేదమాత గాయత్రీ దేవి మాకు ఎప్పుడూ కూడా మాకు ఒంటి మీద ఉంటే మాకేంటంటే ఆ సనాతన ధర్మాన్ని కాపాడుకుంటూ త్రికాల సంధ్యావందనం అనేది ఎప్పుడు దైవ చింతనలో ఉంటూ మేము చేసుకునే కార్యక్రమం సార్ ఇది. అంతేగాని ఏదో మీ షోగా గాయత్రి మాత ఉపాసకులు జంధ్యం వేసుకుంటారు, రైట్? నిత్య నైమిత్తిక గాయత్రి నిత్య కర్మ. ఓకే, షర్ట్ ఎందుకు వేసుకోరు? అంగి ఎందుకు వేసుకోరు? రైట్, షర్ట్ ఎందుకు వేసుకోరు? ఇది ఇట్లా అడగండి ప్రశ్న, సమా చెప్తా నేను. మీరు 1 by 1 అయితే కరెక్ట్ క్లారిటీ ఇస్తాను సార్. ఓకే, చెప్పండి సార్ గారు. ఇది ఒక రూల్ ప్రకారం ఉంటుంది. ఒక్కొక్క పద్ధతి ప్రకారం ఒక్కొక్క దగ్గర వస్త్రం వేసుకోవాలి, ఒక దగ్గర వస్త్రం వేసుకోదు. ఇప్పుడు రుద్రాభిషేకానికి ప్రాంతము ప్రాంతీయ ఆచారం ఉంటుందండి సార్. ఒక్క నిమిషం సార్, ప్రాంతము ప్రాంతీయ ఆచారాలు ఉంటాయి సార్. కాశీకి వెళ్ళండి, కాశీలో అందరూ కూడా వేసుకున్న షర్ట్లు వేసుకుంటారు, శాల్వాలు కప్పుకుంటారు. కానీ కొన్ని వైష్ణవాలయాల్లో షర్ట్లు వేసుకోరు నాకు తెలిసి అనుకుంటా. శివాలయాల్లో ఒక మాట వినండి, ప్రాంతము ప్రాంతీయ ఆచారం